గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాణితో వీడియో కాల్ అంశంపై ఆయన స్పందించారు. ఇవాళ అదేవిధంగా సోఫియా ఆత్మహత్య యత్నంపై కూడా చిట్ చాట్ ను నిర్వహించారు. వాణి సోఫియా మిత్రులేనంటూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక వారి మధ్య జరుగుతున్న గొడవల్లో తనను లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి సమాధానం చెప్పాలా అంటూ ప్రశ్నించారు నజీర్. సోఫియాకు ఫోన్ హ్యాకింగ్ చేయడం తెలుసని తనకు ఇప్పుడే అర్థమైందని చెప్పారు నజీర్ అహ్మద్. ఇదంతా అసలు ఎందుకు జరుగుతోందని తెలుసుకునేందుకే సోఫియాను 2 రోజులు ఆగమని చెప్పినట్టుగా తెలిపారు. ఇంతలోపే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందని అన్నారు. సమస్య ఉంటే డైరెక్ట్ గా మాట్లాడాల్సింది పోయి పార్టీ ఆఫీస్ ఎదుట ఇదేం పనంటూ అసహనం వ్యక్తం చేశారు నజీర్. అయినా ఇప్పుడు ఎవరైనా సోఫియాను అరెస్ట్ చేశారా అంటూ క్వశ్చన్ చేశారు ఆయన. కేసు దర్యాప్తు జరుగుతోంది, అందరినీ విచారిస్తారు, అది కామనే కదా అని అంటున్నారు. ఇక ఎవరో తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక వీడియో కాల్ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తు తర్వాతనే తానే మాట్లాడతా అని నజీర్ అహ్మద్ తేల్చి చెప్పారు. అయితే ఆ వీడియోలతో సోఫియాకు సంబంధం లేదని చెప్తోంది. మాట్లాడడానికి ఇంకేముందని అంటున్నారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోఫియా పరిస్థితి ఎలా ఉంది అండ్ నెక్స్ట్ ఇటు నజీర్ చేసిన ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అసలు మనం ఎలా చూడాలంటారు? సో ఎస్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాణితో వీడియో కాల్ అంశంపై స్పందించారు ఆయన. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు సోఫియా పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆ తర్వాత నజీర్ చెప్పిన ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎలా చూడాలంటారు? సోఫియా యొక్క ఆరోగ్యం అయితే ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పొచ్చు. చికిత్స కూడా ఆమెకి అందిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే నజీర్ కూడా ఈ అంశానికి సంబంధించిన దానిపైన మీడియాతో అయితే డైరెక్ట్ గా మాట్లాడటానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయట్లేదు. క్లియర్ గా అయితే ఒక అంశాన్ని మాత్రం చెప్తున్నారు. కంపల్సరిగా పూర్తి స్థాయిగా అన్ని ఆధారాలు తీసుకొని అన్నిటిని కూడా ప్రజల్లో ముందుంచుతాననే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరో కావాలని చెప్పే ఈ అంశాన్ని అంతా కూడా నడిపిస్తున్నట్లు కూడా క్లియర్ గా అర్థమవుతుంది అనే విధంగా కూడా ఆయన చెప్తున్నారు. ఎవరైతే ఈ నడిపిస్తున్నారో వారికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిగా పోలీసులు ఒక విచారణ జరుగుతుంది. ఆ విచారణలో అన్ని అంశాలు బయటకు వస్తాయి. సోఫియా గాని అదేవిధంగా వాణి గాని మిగిలినటువంటి ఈ అంశాలు అసలు ఏంటి, ఈ వీడియో కలకలం గాని ఇవన్నీ కూడా పోలీసులు విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే సోఫియా సహకరించకుండా ఈ ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎందుకు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా ఆయన అయితే ప్రశ్నిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఆమె ఏదైనా చెప్పాలనుకుంటే నాదే డైరెక్ట్ గా వచ్చి తనతోనే చెప్తే బాగుండేది, కానీ కార్యాలయం ముందుకు వచ్చి ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అనే విధంగా కూడా ఆయన అయితే మీడియా చిట్ చాట్ లో కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా మాత్రం ఈ అంశానికి సంబంధించి అన్ని వివరాలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పోలీసుల నుంచి అన్ని ఆధారాలు వచ్చిన తర్వాత ఈ అంశం పైన ఆయన అయితే మీడియా ముందు కూడా క్లియర్ గా వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాయి, గతంలో ఇదే నజీర్ అహ్మద్ ఈ వీడియోని చూపించి ఇది కేవలం మార్ఫింగ్ వీడియో మాత్రమే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు సోఫియాకు హ్యాకింగ్ వచ్చు అంటూ కూడా చెప్తున్నారు. సో ప్రెసెంట్ నజీర్ పొలిటికల్ స్టేటస్ కూటమి ప్రభుత్వంలో అసలు ఎలా ఉంది, ఆయన ఫ్యూచర్ అసలు ఎలా ఉండబోతోంది అనుకోవాలి? అండ్ ఈయన చేస్తున్న ఈ వ్యాఖ్యలకు సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? ప్రధానంగా కూడా నజీర్ అహ్మద్ సంబంధించి ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే లేవనే విధంగా చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా పార్టీలో యాక్టివ్ గా ఉండటం, గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా 1 by 1 చేసుకుంటూనే ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎదిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అంశాలను కూడా పార్టీ వర్గాలు కూడా అందరూ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ఆయన పైన వస్తున్నటువంటి
ఆరోపణలు కానీ లేకపోతే ఏదైనప్పటికీ కూడా వీటిని ఎవరు కూడా ఎక్కడా కూడా పార్టీ వర్గాలు ఎవరు కూడా కనీసం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా కంపల్సరిగా ఆయన ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో అంశంలో పోలీసులు ఈ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఇది ఆ పోలీసుల విచారణ కూడా వాణి భర్త నవీన్ ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో వాటి ఆధారంగానే ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే మిగిలినటువంటి అంశాల్లో ఎక్కడా కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టట్లేదు. వాణి భర్త నవీన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అయితే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అదే విధంగా మరో అంశం నవీన్ సంబంధించినటువంటి సోఫియా కానీ ఎవరైతే ఆరోపిస్తున్నట్టు నవీనే పూర్తిగా వీటన్నిటిని కూడా సర్క్యులేట్ చేస్తున్నారని, ఆ హ్యాకింగ్ ద్వారా ఇదంతా కూడా ఫోన్ లో ఒక యాప్ ని ఇన్స్టాల్ చేయడం, దాని ద్వారా ఫోన్ ని హ్యాక్ చేయడం, వాటి ద్వారా వీడియోలను కలెక్ట్ చేయడం అనేది సోఫియా చెప్తుంది. అయితే దీనిని కూడా నజీర్ అహ్మద్ అయితే క్లియర్ గా ఖండిస్తున్నారు. ఎవరికి లేనటువంటి టెక్నాలజీ అంతా కూడా వీళ్ళు అసలు ఎక్కడి నుంచి ఏమో యూజ్ చేయడం జరిగిందనే విధంగా కూడా ఆయన అయితే ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు మాఫింగ్ వీడియో ఏదైతే ఉందో అది ఈ రోజు కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మాఫింగ్ వీడియోనే ఆ రోజు కావాలనే నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నమే జరిగింది తప్ప ఎక్కడా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు కానీ ఆ వీడియోకి సంబంధించినటువంటి అంశాల్లో వాస్తవం లేదు అనే విధంగా కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. Yes, thank you, Sai.